వ్యాప్తంగా ఆర్టీఏ రైట్స్ కొనసాగుతూ ఉన్నాయి. పొద్దున్నే రంగంలోకి దిగారు ఆర్టీఏ అధికారులు. రెండవ రోజు ఆర్టీఏ అధికారుల తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. గగన్ పహాడ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు వస్తున్న బస్సులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అధికారులు. నిబంధనలు పాటించని బస్సులపై కొరడా జులిపిస్తున్నారు. నిన్న 60 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు వాహనాలపై కేసులు నమోదు చేశారు. అలాగే పలు వాహనాలను సీజ్ చేశారు. ఫిట్నెస్, అగ్నిమాపక పరికరాలు, ఆల్టరేషన్, రిజిస్ట్రేషన్, పర్మిట్లను పరిశీలిస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ రైట్స్ కంటిన్యూ అవుతున్నాయి. పొద్దున్నే రంగంలోకి దిగారు ఆర్టీఏ అధికారులు. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూసుకుంటే కనుక అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు ఆర్టీఏ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఏదైతే కర్నూల్ సంఘటన జరిగిందో ఆ తర్వాత అది దృష్టిలో ఉంచుకుని ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ పైన కొరడా గుర్తిస్తున్నారు. అయితే ఈ రోజు కూడా గగన్ పహాడ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీకెండ్ కావడం చేత ఆ తనిఖీలను ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వనస్థలిపురం కానీ ఇటు మొత్తం కూడా ఆరంగర్ వరకు కూడా మొత్తం అయితే ఈ యొక్క సోదాలు కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వస్తున్నటువంటి అయితే ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయో వాటిపైన అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఇటు బెంగళూరు నుండి మెయిన్ గా వచ్చేటటువంటివి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి ట్రావెల్స్ ని కూడా మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిన్న కూడా అధికారులు తనిఖీలు చేశారు. నిన్న 60 వాహనాలను తనిఖీలు చేసినటువంటి 60 ప్రైవేట్ ట్రావెల్స్ తనిఖీలు చేసినటువంటి అధికారులు పలు వాహనాలపైన కేసులు కూడా నమోదు చేశారు. ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయో, నిబంధనలు పాటించకుండా నడుస్తున్నాయో వాటిపైన కేసులు నమోదు చేశారు. ఏదైతే ఆల్టరేషన్ చేసి స్లీపర్ క్లాసులు ఉన్నటువంటి సిట్టింగ్ క్లాస్ అని స్లీపర్ క్లాస్ లో మార్చేసి ఆల్టరేషన్ చేసినటువంటి బస్సుల పైన ముఖ్యంగా కొరడా గుర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సేఫ్టీ నిబంధనలు ఏవి కూడా పాటిస్తున్నట్టుగా అయితే గుర్తించారు. అదేవిధంగా ఇటు ఫిట్నెస్, అగ్నిమాపక పరికరాలు, ఆల్టరేషన్, రిజిస్ట్రేషన్, పర్మిట్లను మొత్తం కూడా ఆర్టీఏ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. వాళ్ళ యొక్క డ్రైవర్స్ నిబంధనలు కూడా పాటిస్తున్నారా లేదా అనే క్రమంలో కూడా మొత్తం ఇది చేస్తున్నారు. సరి అయిన పత్రాలు కానీ సరి అయిన పర్మిషన్స్ కానీ లేని దానిపైన అయితే కేసులు కూడా నమోదు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.